హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మన దేశంలో సినిమాలు సెన్సార్ పొందాలంటే సెన్సార్ బోర్డు నుంచి ఆమోదం తప్పనిసరి. సినిమా రిలీజ్ కావాలంటే అంటే ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా, ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉన్నా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇస్తుంది. యూ/ఏ అంటే ఏ అంటే అడల్ట్ కంటెంట్ అని. కొన్ని సినిమాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్తుంది, పేర్లు మార్చుకోమని చెప్తుంది, అందులో కంటెంట్‌ను తీసేయమని చెప్తుంది, సీన్‌లు తీసేయాలని చెప్తుంది. సెన్సార్ బోర్డు సినిమా రిలీజ్ కావాలంటే సెన్సార్ బోర్డ్ కీ రోల్ మన దేశంలో. అయితే ఈ సెన్సార్ బోర్డ్‌కి సంబంధించి వివాదంలోనే మలయాళ సినిమా ఒకటి సెన్సార్ బోర్డ్ వివాదాల్లో చిక్కుకుంది. ఏకంగా సెన్సార్ బోర్డ్ ఆ సినిమాకు 96 కట్స్ చెప్పింది. అంటే 96 కట్స్, 96 సీన్‌లను తీసేయాలని చెప్పింది. దీనిపై ఆ సినిమా ఎవరైతే మేకర్స్ ఉన్నారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ సినిమా అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసినటువంటి 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాలో అనుపమ లీడ్ రోల్‌లో నటిస్తుంది. ఇందులో కేంద్ర సహాయ మంత్రి, మలయాళ స్టార్ సురేష్ గోపి లాయర్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి గత 7 నెలలుగా వివాదం సాగుతుంది. సెన్సార్ బోర్డ్ ఇష్యూ చుట్టే సినిమా తిరుగుతుంది. సెన్సార్ బోర్డ్ చుట్టే. ఈ సినిమాలో 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అనే సినిమా పేరు మీదే సెన్సార్ బోర్డ్ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. మొట్టమొదట పేరు మీదే అభ్యంతరం వ్యక్తం చేసింది. 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అని. ఈ సినిమా స్టోరీ టీజర్ కూడా రిలీజ్ అయింది. 7 మంత్స్ బ్యాక్. సినిమా జూన్ 27కి రిలీజ్ కావాలి గానీ సెన్సార్ వివాదాల్లో చిక్కుకొని రిలీజ్ ఆలస్యమైంది. ఎ లా లా చివరికి మేకర్స్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రీసెంట్‌గా తీర్పు చెప్పింది. జడ్జిలంతా కలిసి సినిమా చూసారు. హైకోర్టు తీర్పు చెప్పింది. సినిమా పేరులో ఒక అక్షరాన్ని చేర్చుకోమని చెప్పింది. అయితే అన్ని కట్స్ అవసరం లేదని చెప్పింది. అయితే ఎట్టకేలకి ఈ సినిమాకు పర్మిషన్ దక్కింది రిలీజ్‌కు. కానీ సినిమాలో 96 కట్స్ గతంలో సెన్సార్ బోర్డ్ కట్ చేయమని చెప్పింది. అంతలా ఏముంది సినిమాలో ఒకసారి చూద్దాం. 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ', జేఎస్‌కే. సురేష్ గోపి లాయర్‌గా నటిస్తున్నారు. కోర్ట్ వార్ రూమ్ డ్రామా తెలిసిపోతుంది సినిమా చూడగానే. డైరెక్టరు ప్రవీణ్ నారాయణ్, మలయాళ డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్. మలయాళ సినిమా ఇది. కోర్ట్ వార్ రూమ్ డ్రామా అని. వ ఈ ఫోటో చూడగానే తెలిసిపోతుంది. అనుపమ పరమేశ్వరన్ బాధితురాలు క్యారెక్టర్‌లో. అంటే అనుపమ పరమేశ్వరన్ ఒక బాధితురాలి క్యారెక్టర్‌లో ఆమె కేసు వాదించే లాయర్‌గా మనకి సురేష్ గోపి కనిపిస్తున్నాడు ఇందులో. అయితే పేరులోనే సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది మొదట. జానకి అంటే సీతాదేవికి మరో పేరు. కాబట్టి ఇందులో బాధితురాలి పేరు అంటే ఈ టీజర్‌లో చూసినప్పుడు స్టోరీ సెన్సార్ బోర్డు సభ్యులు చూసినప్పుడు సినిమాలో ఈ జానకి అనే పేరుగా జానకి విద్యాధరన్ అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ పేరు. అందులో కొంత డ్రింక్ చేయడం, లేకపోతే బోల్డ్ కంటెంట్ చూడడం, పోర్న్ చూడడం ఇలాంటివన్నీ చేస్తుంది క్యారెక్టర్. అదేవిధంగా బాధితురాలు రేపుకి గురి కావడం ఇలాంటివన్నీ సీన్‌లు ఉన్నాయి కాబట్టి ఈ ఈ సీన్‌లో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్‌కి అంటే క్యారెక్టర్‌కు ఇటువంటి పేరు పెట్టడం ఏంటి అనేది సెన్సార్ బోర్డ్ ప్రధాన అభ్యంతరం మొదలు. జానకి అనే పేరు పెట్టడం ఏంటి? జానకి అంటే సీతాదేవికి మరో పేరు. కాబట్టి ఇది కొంచెం మనోభావాలు దెబ్బతినేలా ఉంది. ఈ పేరు మార్చండి అని సెన్సార్ బోర్డ్ సూచించింది సినిమాకు సెన్సార్ బోర్డ్ అదే. పేరు మార్చండి సినిమా పేరు అని చెప్పి. దాంతో పాటు 96 కట్స్ అంటే 96 కట్స్ ఇచ్చిందన్నమాట. సెన్సార్ బోర్డ్ చాలా సినిమాలకు కట్స్ ఇస్తుంది. కొన్ని బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు విపరీతంగా కట్స్ వస్తాయి. 300, 400 కట్స్‌తో రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి మన దగ్గర. కానీ ఇదొకటి వార్ రూమ్ డ్రామాకి సంబంధించి కోర్ట్ వార్ రూమ్ డ్రామాకి సంబంధించి ఈ సినిమాకు 96 కట్స్ చెప్పిందనగానే చాలా హాట్ టాపిక్‌గా మారింది అప్పట్లో. దీని మీదే మేకర్స్ ఎవరైతే ఉన్నారో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కేరళ హైకోర్టును ఆశ్రయిస్తే ఇటీవలే జడ్జిలంతా కలిసి సినిమా చూసారు. 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా మొత్తాన్ని చూసారు జడ్జిలంతా. చూసి జడ్జిలు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ సినిమాకి ఇన్ని కట్స్ అవసరం లేదు. సెన్సార్ బోర్డ్ మళ్ళీ రివ్యూ చేయండి. అంటే మరొకసారి సినిమా చూడండి. లేదా దీని గురించి మరోసారి నిర్ణయం తీసుకోండి అని చెప్తే సెన్సార్ బోర్డ్ కేవలం 2 కట్స్ మాత్రమే ఇచ్చింది. 2 కట్స్ ఇచ్చి సెన్సార్ బోర్డ్ సూచనలు చేసింది. ఏం సూచనలు చేసిందంటే 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' కాబట్టి 'వి' అని యాడ్ చేయండి. 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' ఈ సినిమాకు. దాంతో పాటు ఎక్కడైతే కోర్టు సీన్‌లలో సినిమాలో కోర్టు సీన్‌లలో 'జానకి' అనే పదం పలుకుతుండ్రో అక్కడ మ్యూట్ చేయండి అని చెప్పింది. అంటే అక్కడ సైలెంట్‌గా ఉండాలి. మ్యూట్ చేయాలి. ఆ సినిమాలోని కోర్టు సీన్‌లో 'జానకి' అనే పదం వినిపించడానికి లేదు. దాంతో పాటు 'వి' అనే పదాన్ని ఎక్స్‌ట్రాగా 'వి' అనే లెటర్‌ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేయండి. 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అనే దాంతో పాటు సినిమాలో కోర్టు సీన్‌లలో 'జానకి' అనే పదం వినిపించకుండా చేయండని ఈ 2 సూచనలు మాత్రమే చేసి సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పింది. దీంతో ఈ సినిమాకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సినిమా టీజర్ చూస్తే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సురేష్ గోపి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన ఇందులో లీడ్ రోల్ నటిస్తున్నారు. దాదాపు 2006లో ఆయన ఒక సినిమాలో లాయర్‌గా కనిపించారు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత లాయర్‌గా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఆయన కనిపిస్తున్నారు. సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే బాధితురాలు అత్యాచారానికి గురై ఇప్పుడు ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌కి సంబంధించిన ఫోటోలు గాని, టీజర్ గాని చూస్తే అత్యాచారానికి గురైన బాధితురాలు, ఆ కేసు వాదించే లాయర్‌గా సురేష్ గోపి ఉన్నారని తెలుస్తుంది. కానీ ఈ సినిమా సెన్సార్ వివాదాల్లో చిక్కుకొని క్లియర్ అయింది. అయితే ఈ గతంలోనూ ఇలాంటి పేర్లు గాని, సినిమాలో కంటెంట్స్‌తో సెన్సార్ వివాదాల్లో చిక్కుకొని తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. లారెన్స్ తీసినటువంటి 'కాంచన' సినిమానే బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ తీశాడు 'లక్ష్మీ బాంబ్' అని.
లక్ష్మి అంటే లక్ష్మీ దేవత పేరుందని జెప్పి సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది. తర్వాత అన్ని ఆ కారణాలు చాలా కారణాలు వచ్చాయి. తర్వాత చాలా వివాదాలు ఎదుర్కొంది ఈ సినిమా గూడా. లక్ష్మి అనే పేరెలా పెడతారని అవన్నీ పెట్టి తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి అధికారులకు సర్ది చెప్పి అవన్నీ చెప్పి సినిమా 'లక్ష్మీ బాంబ్' సినిమాని రిలీజ్ చేశారు. 'పద్మావతి' సినిమా సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్‌లో వచ్చినటువంటి 2018లో వచ్చిన 'పద్మావతి' సినిమా చాలా వివాదాలు ఎదుర్కొంది. సెన్సార్ బోర్డ్ సమస్య. 'కర్ణిసేన' అనే గ్రూప్ 'పద్మావతి' సినిమాలోని కొన్ని సీన్‌లను తొలగించాలని చెప్పి షూటింగ్ జరుగుతున్న ప్లేసుల్లో ఒక టెంట్లను కాల్చడం ఇవన్నీ ఆందోళనలు జరిగాయి. చివరకు సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్‌లను ఏవైతే అభ్యంతరకర సీన్‌లు ఉన్నాయో 'పద్మావతి' సినిమాలో వాటిని తొలగించి రిలీజ్ చేసుకోమని చెప్పింది. సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్‌లో వచ్చిన 'పద్మావతి' సినిమా 200, 300 కోట్లకు పైగా రాబట్టింది. సూపర్ హిట్ అయింది ఈ సినిమా గూడా. 'రామ్‌లీల' ఈ 'రామ్‌లీల', 'గోలియోంక', 'రాసలీల', 'రామ్‌లీల' ఈ సినిమాకి అనుకున్న పేరు. ఇది గూడా సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్‌లో 'రణ్వీర్ సింగ్', 'దీపిక' ఫస్ట్ కాంబో 'రణ్వీర్ సింగ్', 'దీపిక', సంజయ్ లీలా బన్సాలి 2013లో వచ్చిన సినిమా. 'గోలియోంక', 'రాసలీల', 'రామ్‌లీల' అనే టైటిల్‌ను పెట్టుకున్నా గానీ ఈ 'రామ్‌లీల' అని పెట్టడంపై గూడా వివాదం నెలకొందన్నమాట. అప్పుడు గూడా సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలపడం, వివాదం, ఆందోళనలు జేయడం చాలామంది. ఇవన్నీ తోటి ఈ సినిమాకు గూడా సినిమా పేరు మార్చుకొని ఈ సినిమాని రిలీజ్ జేశారు. 'ఎస్ దుర్గా' ఇది గూడా ఒక టిపికల్ మలయాళం ఫిల్మ్ ఇది గూడా. 'ఎస్ దుర్గా' అయితే ఈ సినిమాకి పేరు మొదలో 'ఎస్ దుర్గా' అని పెట్టలేదు. వేరే పేరు పెట్టారు. అయితే దుర్గా మాత మనోభావాలు దెబ్బతినేలా, దుర్గామాతను అవమానించేలా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయేంటి? వివాదాలు రావడంతో అంటే ఫిర్యాదులు అంది ఆందోళన జేయడంతో ఈ సినిమా పేరును 'ఎస్ దుర్గా'గా మార్చారు. మొదట్లో ఈ సినిమా పేరు మలయాళ సినిమానే ఇది. ఈ సినిమా పేరును మొదట్లో వేరే అనుకున్నారు గానీ తర్వాత 'ఎస్ దుర్గా' అని మార్చారు. 'సత్య ప్రేమ్‌కి కథ' ఇది 2023లో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ ఈ హీరో, హీరోయిన్‌లుగా వచ్చిన బాలీవుడ్ మూవీ 'సత్య ప్రేమ్‌కి కథ'. అయితే సత్య అనే పేరు సత్యనారాయణ దేవుడు ఉన్నాడు అన్నవరం ఆయన పేరు ఉంది ఇందులో. దేవుడి పేరు వచ్చేలా ఉంది అని చెప్పి మార్చుకోవాలని చెప్పి కూడా దీని చుట్టూ కూడా వివాదం నడిచింది. వీటితో పాటు 'బ్రహ్మయుగం'. 'బ్రహ్మయుగంలో' మమ్ముట్టి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి సినిమా 'బ్రహ్మయుగం' చాలా మంచి సినిమా. భారీ హిట్ కూడా అందుకుంది. మమ్ముట్టికి ఈ సినిమా మంచి హిట్ అందించింది 'బ్రహ్మయుగం'. 18వ, 16వ శతాబ్దంకి సంబంధించినటువంటి సినిమా. ఇందులో మమ్ముట్టి పేరు ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన పేరు పెట్టారని చెప్పి కూడా వివాదం రావడంతో ఆ పేరును కూడా మార్చారు ఇందులో. పేరును మార్చి వేరే పేరు పెట్టి సినిమాని రిలీజ్ చేశారు. ఇది కూడా మలయాళ సినిమానే వివాదాల్లోకి చిక్కుంది. సో చాలా సినిమాలు ఇలా సెన్సార్ బోర్డ్‌కి సంబంధించి వివాదాలు రావడం గాని, లేకపోతే ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వివాదాలు రావడం వల్ల గాని చాలా సినిమాలు ఆహ్, వి వివాదాలను ఎదుర్కొని తర్వాత కొన్ని సీన్‌లు తొలగించో, లేకపోతే పేర్లు మార్చుకోనో రిలీజ్ అయిన సందర్భాలున్నాయి. అదే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ఆహ్, మనకు సెన్సార్ బోర్డ్ 1952లో ఇది ఏర్పడింది. అంతకుముందు 1909లో బ్రిటిష్ ప్రభుత్వమే ఒక సినిమా చట్టం తెచ్చింది. ఆ తర్వాత మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో సెన్సార్ బోర్డ్ ఏర్పడింది. సెన్సార్ బోర్డ్ నియమాల ప్రకారం ఏదైనా గాని ఇప్పుడు టైటిల్ గాని, ఏదైనా గాని ఎవరైనా మనోభావాలు దెబ్బతినేటట్టున్న అభ్యంతరాలున్నా, ఇతరుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నా, లేకపోతే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఈ ప్రమాదం సొసైటీకి ఈ దృశ్యాలు గాని, సీన్‌లు గాని, లేకపోతే మాటలు గాని ఇబ్బందికరంగా కలిగించేటివి ఉన్నాయంటే సెన్సార్ బోర్డ్ ఖచ్చితంగా వాటికి కత్తెరలు వేస్తుంది. అయితే వాటిని పూర్తిగా తొలగించే అధికారం సెన్సార్ బోర్డ్‌కి లేదు. సెన్సార్ బోర్డ్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది గానీ, పూర్తిగా తొలగించే అధికారం లేదు. మార్పులు చేయమని సూచించే అధికారం మాత్రమే సెన్సార్ బోర్డ్‌కుంది. అందుకనే ఈ సినిమాకు 'వి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అనే మార్పు చేసుకోమని సూచించింది. ఎక్కడైతే జానకి అనే పేరు వినపడుతుందో అక్కడ ఆ 2 సీన్‌లు దగ్గర మ్యూట్ పెట్టండి. అంటే సౌండ్ లేకుండా చేయండి అని గూడా చెప్పింది. అంటే సెన్సార్ బోర్డ్‌కి ఆ అధికారం ఉంది. ఈ సినిమాకి సంబంధించి కూడా అందుకే కేరళ హైకోర్ట్‌కు మేకర్స్ వెళ్ళినప్పుడు కేరళ హైకోర్ట్ కూడా అదే చెప్పింది. 96 కట్స్ అవసరం లేదు అని చెప్పి జడ్జిలంతా చూడడం అనేది ఒక మంచి విషయం. అంటే సినిమాను జడ్జిలంతా జూసి, ఈ సినిమాకి ఏమి అవసరం లేదు ఇన్ని కట్స్ అని జెప్పి మళ్ళీ సెన్సార్ బోర్డ్‌కి జెప్తే, ఎవరైతే మేకర్స్ ఉన్నారో సెన్సార్ బోర్డ్ దగ్గరికి వెళ్లి మళ్ళీ సినిమా కోసం మళ్ళీ అప్పీల్ చేసుకోగా చాలా సార్లు అప్పీల్ చేశారు ఆ గతంలోనే. సినిమాను సెన్సార్ బోర్డ్ ఆపుతూ వస్తుంది. అయితే మరోసారి కోర్టు దగ్గర నుంచి తీర్పు వచ్చింది. మరోసారి అప్పీల్ చేసుకోగా సెన్సార్ బోర్డ్ సూచించిన సూచనలు మాత్రం అవి. 'వి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అని పేరు మార్చుకోమని. ఇది మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి. కానీ ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కావాల్సింది గానీ, ఈ వివాదాల్లో చిక్కుకోవడం లేడని బహుశా వచ్చే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.